వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోతో తీసుకున్న శారీస్తో నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న లెహెంగా చోలీ శారీని నేను నా లెహెంగా చోలీ కలెక్షన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏవేవి స్టిచ్ చేసుకున్నాను, ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది నేను అప్పుడప్పుడు ఒక్కో వీడియోలో పెట్టాను. బట్ అయితే ఈసారి నా లెహెంగా కలెక్షన్, నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న నా లెహెంగా కలెక్షన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను అన్ని మీషో శారీస్తోనే కాదు, కొన్ని మీషో శారీస్తోనూ నేను డిజైన్ చేసుకున్నాను డ్రెస్సెస్కొని, అదే లెహెంగా చోలీస్. అలాగే నేను సపరేట్గా బయట క్లాత్ కూడా తీసుకొని స్టిచ్ చేసుకున్నవి నేను ఒకే వీడియోలో అన్నీ చూపించేసాను అనమాట. ఫటాఫట్ చూపించేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది కలంకారీ శారీ. ఇది మా మమ్మీది అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ తీసుకున్నారు శారీ ఇది. సో వేయకుండా పక్కన పెట్టేసుకున్నారు, జస్ట్ వన్స్ వేసుకొని. సో నేను మళ్ళీ ఇలా తయారు చేసుకున్నాను అనమాట డ్రెస్. సో ఇది వచ్చేసి నేను లెహెంగా చోలీగా స్టిచ్ చేసుకున్నాను. సో శారీ అయితే మొత్తం ఇలా వచ్చేసింది వైట్లో, కింద బార్డర్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇది నేను ఇది వచ్చేసి పైన వచ్చేసి ఉంటుంది కదా, పైన కింద బార్డర్. సో అది వచ్చేసి కింద జాయిన్ చేసేసాను. ఆ బార్డర్ని కింద జాయిన్ చేసేసి ఇలా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. అండ్ కింద మనకి ఇది పళ్ళు ఏరియా వస్తుంది కదా, దాంతో నేను ఆ పళ్ళు బార్డర్ వస్తుంది కదా, దాంతో ఇక్కడ నేను బెల్ట్కి యాడ్ చేసేసాను. సో లెహెంగా వచ్చేసి, సో ఇది ఆ లెహెంగా అనమాట. సో లోపల వచ్చేసి లైనింగ్ నేను పాలిస్టర్లో తీసుకున్నాను. సో పాలిస్టర్లో తక్కువ అనమాట. సో నాకు ఇది మా మమ్మీ శారీ వచ్చేసి జస్ట్ 200 రూపీస్ శారీ అనమాట. దీంతో నాకు 100 రూపీస్ దీనికి లైనింగ్ అయింది. సో మొత్తం నాకు 300 రూపీస్లో నాకు ఇంకే పైన ఏ ఖర్చు లేకుండా ఈ డ్రెస్ అయిపోయింది అనమాట. ఇది జస్ట్ 300 రూపీస్లో అయిపోయింది. సో ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ నేను ఎట్లా పెట్టేశానో సేమ్ దీంతోనే తీసుకున్నాను. సో రెడ్ అట్లా లేదు, నేను మామూలుగా దీంతోనే తీసేసుకొని సేమ్ బ్లౌజ్ కూడా వైట్తోనే రానిచ్చేసి, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను పళ్ళులో మిగిలిన పార్ట్ వచ్చేసి దీనికి యాడ్ చేసేస్తాను అనమాట. సో చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట ఈ డ్రెస్ కూడా. సో ఇట్లా పెట్టేశాను, పాట్ నెక్ వస్తుంది కదా, సో అట్లా పెట్టేశాను అనమాట నెక్. సో బ్యాక్ హుక్స్తో పెట్టేశాను, సింపుల్గా అయిపోయింది అనమాట. సో నేను వేసుకున్న వీడియోస్ కూడా సైడ్ పెడతాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను నెట్ తీసుకొని స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట. ఇది నేను కట్ పీస్ శారీ తీసుకున్నాను. సో కట్ పీస్ శారీలోంచి నేను కొంచెం అప్పుడు సీతారామం శారీ కొంచెం బాగా ట్రెండింగ్లో ఉండేదన్నమాట. సో దాని కలర్లో తీసుకొని నేను మంచి ట్రెండింగ్లో ఏదైనా స్టిచ్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను. బట్ నేనైతే మళ్ళీ నాకు దానికి క్లాత్ అంతా సెట్ అవ్వలేదన్నమాట, పైన టాప్ అదంతా బ్లౌజ్ది. సో దానికి వద్దులే అని చెప్పేసి ఆ తర్వాత నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. సో ఇది నెట్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి శారీ అనమాట, 5.5 మీటర్స్ మొత్తం శారీ దీనికే పెట్టేశాను. బ్లౌజ్ పీస్ వచ్చి ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ కూడా నాకు ఇదే వచ్చింది. సో ఆ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను బ్లౌజ్కి యాడ్ చేశాను. సో ఇది చూడండి, ఇట్లా మొత్తం శారీ అయితే ఇట్లా డిజైన్ వచ్చేసి నార్మల్ క్లాత్ అనమాట, జస్ట్ 200 రూపీస్ శారీ ఇది. అండ్ లోపల వచ్చేసి ఇది క్రేప్లో తీసుకున్నాను లైనింగ్ నేను. సో మొత్తం ఇది కూడా 5 మీటర్స్ పెట్టాను, ఇది 5 మీటర్స్ ఉంది, ఈ నెట్ కూడా 5 మీటర్స్ వేసి ఫుల్ బోల్ వచ్చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ బెల్ట్ చూసారంటే మీరు, ఈ బెల్ట్ వచ్చేసి నేను బ్లౌజ్కి తీసుకున్నాను అనమాట. ఇది నేను సో బ్లౌజ్కి తీసుకున్న క్లాత్ నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో మొత్తం అయితే ఇట్లా వచ్చేసింది ఫుల్ గోల్తో. సో ఇట్లా వచ్చేసింది అనమాట, ఫుల్ గోల్ వచ్చేసింది అనమాట ఇంత. సో ఇదైతే బ్లౌజ్, లెహెంగా ఇది. అండ్ దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ పక్కన ఉంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ క్లాత్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను, దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూపించాను అనమాట నేను. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే నేను కొంచెం డిఫరెంట్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా వచ్చేసి, సో దీనికి నేను అప్పుడు బాగా ట్రై చేశాను అనమాట, నాకు ఇట్లా కావాలని. ఇది వచ్చేసి క్లాత్ మనకి 300 రూపీస్ పడింది అనమాట. ఈ ఎంబ్రాయిడరీ క్లాత్ వచ్చేసి ఇది 300 రూపీస్ పడింది. అండ్ లోపల చూసారంటే ఇది కట్ పీస్ శారీ చెప్పాను కదా, ఆ కట్ పీస్ శారీ నుంచి నేను కొంచెం బ్లౌజ్లో ఉన్న పీస్ కొంచెం దీనికి యాడ్ చేశాను అనమాట. ఎక్కువ ఏం పడలేదు, జస్ట్ ఫ్రంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాక్ కొంచెంగా పట్టింది అంతే. సో అది తీసేసుకున్నాను. ఇంకా నేను వచ్చేసి దీనికి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఆ 1 మీటర్తో సో హ్యాండ్స్కి మొత్తం సరిపోతుంది అనమాట. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను. సో మొత్తం చూసా అంటే ఇక్కడ వరకు బోట్ నెక్తో పెట్టేశాను ఫ్రంట్.
సో బ్యాక్ చూసారంటే ఒక సెకండ్ నేను బ్యాక్ హుక్స్ పెట్టి చూపిస్తాను ఒకసారి. సో బ్యాక్ చూసారంటే ఇలా హై నెక్తో పెట్టేశాను అనమాట. వేసుకొని చూపిస్తాను చూడండి, మీకు ఎలా అనిపించేది కూడా ఐడియా ఉంటుంది. సో బ్యాక్ ఇక్కడ చూసారంటే ఇక్కడ మాత్రం కొద్దిగా క్లాత్తో పెట్టాను అనమాట. సో నేను వేసుకొని చూపిస్తాను, సో మీకు అప్పుడు ఫుల్ ఐడియా వస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ పెట్టేశాను. సో క్లాత్ అయితే చాలా బాగుంది, ఇది ఎంబ్రాయిడరీ. అదే బెంగళూరులో నేను నా బర్త్డే అవుట్ఫిట్ కోసం తీసుకున్నాను కదా, సో అది వచ్చేసి ఆ క్లాత్ ఒక్కటి వచ్చేసి 500 రూపీస్. సో 500 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా అసలు. ఇది నేను 300 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడ నేను మదనపల్లిలో తీసుకున్నాను ఈ క్లాత్. సో చాలా బాగుంటాయి, అక్కడ కొంచెం తక్కువలోనే ఉంటాయి అనమాట. నెట్ క్లాత్ అయితే మనకి 50 రూపీస్కే వస్తుంది అటు సైడ్ అయితే. సో బెంగళూరులోనే కొంచెం ఎక్కువ అనమాట. సో బెంగళూరులో 80 రూపీస్ మీటర్ క్లాత్, అండ్ అక్కడైతే మనకి చాలా తక్కువ 50కే వస్తుంది. అండ్ దీని దుపట్టాను ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. నేను దుపట్టాకి నార్మల్ ఒక 3 మీటర్స్ పెట్టేశాను, అండ్ ఇది వచ్చేసి ఇట్లా పెట్టేశాను. ఇది మనకి బ్లౌజ్ క్లాత్లో మిగిలి ఉంటుంది కదా, సో దాంతో ఇలా పెట్టేసి ఇలా వేసేసేలాగా పెట్టానమాట. సో ఇలా వస్తుంది. సో నాకు ఇలా బాగా అనిపించింది. సో ఎప్పుడు ఇలాగా నార్మల్ దుపట్టా లాగా లేకుండా అని చెప్పి ఇలా పెట్టేశాను. సో దుపట్టా అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మీషో శారీ నుంచి తీసుకున్నాను. సో 3 years బ్యాక్ నా బర్త్డేకి నేను స్టిచ్ చేసుకున్న లెహెంగా చోలీ. ఇది ఫస్ట్ నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్. అంటే ఫస్ట్ టైం నాకు వచ్చి రాకుండా మా అమ్మ దగ్గర కూర్చొని నేర్పించుకొని స్టిచ్ చేసుకున్న లెహెంగా చోలీ. అక్కడి నుంచి నేను ఇన్ని లెహెంగాలు, ఇన్ని అనార్కలి డ్రెస్సెస్, ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను నేను. సో ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. సో లెఫ్ట్ ఓవర్ క్లాత్తో ఇది. సో నేను అట్లా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకునేది. క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ అనమాట. శారీ అయితే చాలా కష్టం, ఇలా సాఫ్ట్ శారీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసేకైతే చాలా అంటే చాలా కష్టం దీంతో. బట్ లెహెంగా కాబట్టి ఈజీగా అయిపోయింది అనమాట. సో నాకు అప్పుడు తెలియదు కదా, సో ఎంత నడుము సైజ్ పెట్టుకోవాలి అనేది నాకు పెద్ద ఐడియా లేదనమాట. అప్పుడు మా మమ్మీ చెప్తా అన్నారు కానీ నాకు అంతగా అర్థం అయ్యేది కాదు. సో నేను ఇక్కడ మళ్ళీ పిన్ను పెట్టేశాను. సో యాక్చువల్లీ ఇది నా నడుము సైజు, బట్ నేను పెట్టుకుని చూడండి ఇంత పెట్టుకున్నా, ఇట్లా వచ్చేసింది అనమాట. సో నాకు వచ్చి రాకుండా కుట్టుకున్నా, బట్ ఇదైతే మనకి లుక్ మాత్రం చాలా బాగుంటుంది. శారీ మొత్తం పెట్టేశాను అనమాట. 5.5 మీటర్స్ వస్తే 5.5 మీటర్స్ పెట్టేసి దీని లోపల లైనింగ్ కూడా నేను అప్పుడు పాలిస్టరే తీసుకున్నాను. సో పాలిస్టర్ లైనింగ్ తీసుకొని వేశాను, అండ్ కిందంతా జిగ్జాగ్ చేపించేసాను. యాక్చువల్లీ ఇందులో వైర్ వేసి నేను జిగ్జాగ్ చేపించా, అప్పుడు నాకు తెలీదు, రాదు, ప్లస్ నా దగ్గర ఆ మిషన్ కూడా లేదు. సో నేను బయట ఇచ్చి జిగ్జాగ్ చేపించాను అనమాట. ఈ శారీ అప్పుడు నాకు 500 రూపీస్ పడింది. దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలానే వచ్చిందనమాట. సో నేను బ్లౌజ్కి మొత్తం ఒకేలా కాకుండా బ్లౌజ్ ఇట్లా దాంతోనే పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి రఫుల్స్ హ్యాండ్స్ పెట్టేశాను. అప్పుడు మంచి ట్రెండింగ్ ఉండింది అనమాట రఫుల్ హ్యాండ్స్. ఇప్పటికీ ఉంది అనుకోండి, చాలామంది వేస్తున్నారు. సో నేను 2 layers రఫుల్స్ పెట్టేసి నేనే అప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లలో చూసి నేర్చుకొని కటింగ్ చేసి, సో నేను అట్లా నేర్చుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది. సో రౌండ్ నెక్తో పెట్టేశాను అనమాట ఫ్రంట్, అండ్ హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ పెట్టేసి, అండ్ బ్యాక్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను హుక్స్ పెట్టేసి. సో బ్యాక్ చూసారంటే నేను ఇలా హుక్స్ పెట్టాక బ్యాక్ దీనికి వచ్చేసి ఇట్లా పెట్టేశాను అనమాట. ఇలా బౌ ఇచ్చేసాను. బ్యాక్ నుంచి మీకు చూసేకి చాలా లుక్ ఉంటుంది అనమాట. సో నేను సైడ్ పెడతాను వేసుకున్నాక ఎలా ఉండేది అనేది. సో ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఇది పెట్టాను. అండ్ దీనికి వచ్చేసి నేను ఫస్ట్ టైం ట్రై చేసింది ఇది. సో ఇట్లా దీనికి చూడండి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకున్నాను. సో నీట్గా అప్పుడు ఫస్ట్ టైం కదా, చాలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. బర్త్డే కోసం కాబట్టి నేను ఎప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను. బర్త్డేకి కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకుంటాను. సో అప్పుడు ఈ లెహంగా చోలీ బాగా ట్రెండ్ అయిందనమాట. నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు నాకు, ఎక్కడ స్టిచ్ చేసుకున్నావు, ఎంత పడింది, ఎలా ఏమి అని చెప్పేసి చాలామంది అడిగినారు. సో నేను స్టిచ్ చేసుకునేది నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్ కదా. చాలామంది అట్లా అడిగితే బాగుంటుంది, కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి బాగుందని చెప్పి. సో నాకు బాగా కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం స్టిచ్ చేసిన డ్రెస్కి చాలామంది అడిగారు నాకు స్టిచ్ చేయొచ్చు కదా అని చెప్పి. బట్ నాకు వేరే వాళ్ళకి స్టిచ్ చేసేకైతే ఖచ్చితంగా రాదు. నా బ్లౌజెస్ అప్పుడప్పుడు నాకు చెడిపోతాయి కూడా, నేను మళ్ళీ వేరే క్లాత్ తెచ్చుకొని ట్రై చేస్తానమాట. సో నేను అందరికీ అదే చెప్పేది, నాకు నా కటింగ్ నాకు మాత్రమే వచ్చనమాట. నా మెజర్మెంట్స్తో నేను కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడము అందరికీ అంటే నాకు రాదు. సో ఇది వచ్చేసి
ఇంకోటి బ్లాక్, ఇది మంచి ట్రెండింగ్ అయింది తెలుసా అప్పుడు నేను వేసుకున్నప్పుడు. చాలామంది అడిగారు. ఆ లెహెంగా తర్వాత ఇది కుట్టుకున్నాను అనమాట. నేను బ్లాక్ శారీ తీసుకొని జస్ట్ 250 రూపీస్కి బ్లాక్ శారీ తీసుకున్నా. బ్లాక్ శారీ తీసుకొని దానికి నేను ఇట్లా లెహెంగా స్టిచ్ చేసుకున్నాను. సో మొత్తం శారీలో మొత్తం పెట్టేసాను. ప్లెయిన్ శారీ అనమాట ఇది. మొత్తం కింద చూసారంటే కింద వైర్ వేసి జిగ్జాగ్ చేపించేసాను. లోపల వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ క్లాత్. సో ఇది బాగా ట్రెండింగ్ అయిన డ్రెస్ ఇది అప్పట్లో. సో బాగా అనిపించింది. ఇది కూడా 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. దాంతోపాటు దాని తర్వాతే స్టిచ్ చేసుకున్నాను. సో అప్పుడు ఇది సో నాకు బాగా నచ్చింది అనమాట. ఇది వేసుకుంటే మా చెర్రీకి అయితే ఫస్ట్ టైం నేను పిక్ పెట్టినప్పుడు ఈ డ్రెస్కి ఫ్లాట్ అయిపోయినాడు అనమాట. ఈ డ్రెస్ అంతా బాగా నచ్చింది. సో ఎవరికైనా ఇచ్చినా కూడా ఒప్పుకోలేదనమాట సాయి అసలు. అసలు ఆ డ్రెస్ అంత ఫేవరెట్ అనమాట మా చెర్రీకి అది. దట్టు నా కష్టం కదా, నేను కుట్టుకున్నవి ఎవరికైనా ఇస్తే చూడలేడు కూడా. అండ్ దానికి వచ్చేసి నేను అదే సేమ్ క్లాత్తో రఫుల్ పెట్టేసి నేను స్టిచ్ చేసుకున్నాను. దానికి కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ అట్లనే. బట్ నేను దానికైతే ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను. ఇది ఆర్గాంజా క్లాత్ అనమాట. సో ఆర్గాంజాతో స్టిచ్ చేసుకున్నాను. ఇలా బుగ్గ స్లీవ్స్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నా. అండ్ దానికి నేను దుపట్టా కూడా తీసుకున్నాను అనమాట. ఓన్లీ లెహంగా చోలీగా కూడా వేయచ్చు రఫుల్స్ది పెట్టుకొని. బట్ అట్లా లేకుండా మనకి దుపట్టాతో కూడా వేయచ్చు అనమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్స్ నెట్ క్లాత్ తీసుకొని నేను దీనికి లేస్ వేసుకున్నాను అనమాట. ఇది చాలా వాటికి కూడా పనికొస్తుంది కదా అని చెప్పి. ఇంకోటి బ్లాక్ అనార్కలి డ్రెస్ ఉంది, దానికి కూడా సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను నేను. సో ఇట్లా బ్లాక్లో నెట్ క్లాత్ అనమాట. ఇది జస్ట్ 50 రూపీస్ పడింది నాకు మీటరు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఎల్లో కలర్లో తీసుకున్నాను. ఇది మీషోలోంచి తీసుకున్న శారీ అండి ఇది. సో నేను ఇది వచ్చేసి మా సిస్టర్ ఇన్లా ఇద్దరం కలిసి స్టిచ్ చేసుకున్న డ్రెస్ ఇది. తను బయట ఇచ్చి స్టిచ్ చేయించుకుంది, నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఇట్లే ఫుల్ శారీ. మోస్ట్లీ ప్రతి లెహెంగా చోలీస్కి ప్రతి అనార్కలికి నేను ఎట్లా అంటే ఫుల్ గోల్ పెట్టాలని చూస్తాను అనమాట. సో నాకు అట్లా గోల్ వస్తే బాగా అనిపిస్తుంది. సో ఎక్కువ గోల్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటాను. ఇది జస్ట్ నేను 300 రూపీస్కి తీసుకున్నాను మీషోలో శారీ. సో చూసా అంటే ఇది గోల్డెన్ ఎల్లో షేడ్లో వస్తుంది అనమాట మనకి. సో చాలా బాగా అనిపించింది. నేను ఇది ఒక ఫెస్టివల్కి ఏదో వేసుకున్నాను అనమాట. ఫెస్టివల్ టైంలో వేసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి లెహెంగా అనమాట. లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను, సాఫ్ట్ ఉంటుంది కదా అని చెప్పి. కాటన్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఓన్లీ క్రేప్ ఆర్ పాలిస్టర్ ఈ మధ్య కొంచెం సరిగ్గా రావట్లేదు. సో అందుకని క్రేప్లోకి షిఫ్ట్ అయిపోయాను. అండ్ దాని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను నేను. సో దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకొని సేమ్ నేను ఎలా పెట్టుకున్నానో సేమ్ అలానే అనమాట. ఇలా హ్యాండ్స్కి నెట్ క్లాత్ సపరేట్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నా. ఇది లెహంగా చోలీకి. అండ్ ఇది వచ్చేసి దీనికి వచ్చేసి దుపట్టా వచ్చేసి నేను శారీ తీసుకున్నాను. ఇది నేను ఎట్లా స్టిచ్ చేసుకోవాలనుకున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ వెళ్తుండగా ఒకరిది వీడియో చూసాను. ఎల్లో కలర్ సేమ్ ఇట్లా గోల్డ్ షేడ్లో ఎల్లో కలర్ హాఫ్ శారీకి దుపట్టా వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ సేమ్ శారీతో తీసుకున్నారు. సో నేను అది చూసి సేమ్ ఇట్లానే లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. సో నేను అట్లా డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది. సో ఇద్దరం సేమ్ ఇట్లానే ఒక శారీ. ఇది వచ్చేసి 350 రూపీస్ సాఫ్ట్ శారీ తీసుకున్నా. ఇది వచ్చేసి 350 రూపీస్కి తీసుకున్నాను. నేను 2.5 మీటర్, ఆ పాప 2.5 మీటర్స్ ఇద్దరు తీసుకొని ఇంకా లేస్ వచ్చేసి 2 పెట్టుకున్నాం అనమాట. లేస్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాము. అలా నాకు 9 మీటర్స్, నాకు 7 మీటర్స్ పట్టింది, తనకి 7 మీటర్స్ పట్టింది 2.5 మీటర్కి మొత్తము. సో శారీకి అయితే ఇట్లా తీసేసుకున్నాను అనమాట. శారీని ఇలా దుపట్టా లాగా క్రియేట్ చేసేసుకున్నాను ఇది నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బర్త్డే అనమాట. పోయిన ఇయర్ నా బర్త్డే హాఫ్ శారీ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది, చాలా తక్కువ బడ్జెట్లో అనమాట ఇది. సో ఇది వచ్చేసి అప్పుడు బాగా దీనికి 1 lakh వ్యూస్ కూడా వచ్చేసాయి అనమాట. మంచిగా ఉంది హాఫ్ శారీ అయితే. సో మొత్తం ఇది వచ్చేసి ఇట్లా మనకి శారీ ఇది పళ్ళు ఏరియా వస్తుంది కదా, దాంతో నేను ఇక్కడ ఎలాస్టిక్ పెట్టేసి ఇక్కడ నేను ఈ క్లాత్ పెట్టేసి పెట్టాను అనమాట. సేమ్ కలర్ అయితే బాగుండదు కదా, సో ఇదే క్లాత్ పెట్టేసి కొంచెం డిజైన్గా ఉంటుందని చెప్పి పెట్టాను. దీనికి వచ్చేసి ఎలాస్టిక్ పెట్టి మొత్తం ప్లీట్స్తో పెట్టేశాను అనమాట. సో కింద చూసారంటే కింద డిజైన్ వచ్చేసి ఉంటుంది కదా మనకి శారీకి. యాక్చువల్లీ శారీది వచ్చేసి ఇక్కడి వరకే వచ్చింది. సో ఇక్కడ నుంచి పైన శారీకి పైన వస్తుంది కదా, సో అది వచ్చి జాయిన్ చేశాను. దీని డీటెయిల్డ్ వీడియో కూడా ఉంది. ఇప్పుడు నేను పెట్టినవన్నీ డీటెయిల్ వీడియోస్ అన్నీ, వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలంటే డీటెయిల్గా నేను దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎక్కడ తీసుకున్నాను, ఎలా నేను ఎంతెంత పెట్టి స్టిచ్ చేశాను అనేది ప్రతిదీ నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇదైతే మొత్తం ఇలా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను అనమాట నీట్ ఫినిషింగ్తో. సో మొత్తం చెప్పింటాను డీటెయిల్డ్ వీడియోలో అయితే.
సో దాని తర్వాత వచ్చేసి దానికి బ్లౌజ్ కూడా బాగా హెవీగా స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను. సో ఇలా వర్క్తో నేను స్టిచ్ చేసుకున్నాను. ఎంతో వెయిట్ ఉంది తెలుసా అసలు బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసి ఇక్కడ కింద చూసారంటే ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇవి పూసలు వస్తుంటాయి కదా, సో దాంతో నేను స్టిచ్ చేశాను ఇలా. సో హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ కింద చూసారంటే ఫ్రంట్ కింద బ్యాక్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ అంతా రౌండ్ నెక్తో డీప్గా ఇచ్చేసాను అనమాట. మంచిగా సేమ్ ఇట్లే డిజైన్ అంతా పెట్టుకున్నాను. సో ఇది చూసా అంటే ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. నేను స్టిచ్ చేసుకున్నది ఇది. సో నా బర్త్డేకి అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో అప్పుడు సేమ్ ఉగాది వచ్చింది. సో అందుకనేసి దానికోసం నేను మంచిగా ట్రెడిషనల్గా ఉండాలి కదా, ఎట్లా ఫెస్టివల్ వచ్చింది దట్టు నా బర్త్డే. సో ట్రెండీగా కాకుండా ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పి స్టిచ్ చేసుకున్నాను. అండ్ దానికి చూసా అంటే నేను డిఫరెంట్గా పెట్టాను అనమాట. బటర్ఫ్లైస్ పెట్టాను. నేను ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తా ఏదైనా పెట్టచ్చా అని చెప్పి. సో ఇట్లా స్టిచ్ చేశాను. నాకు బాగా అనిపించింది అనమాట ఇది. సో చూడండి బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి బటర్ఫ్లైస్ అయితే. సో ఇలా స్టిచ్ చేశాను. అండ్ దానికి దుపట్టా వచ్చేసి నేను ఇది మదనపల్లిలో తీసుకున్నాను, ఆర్ఆర్ స్ట్రీట్లో. ఏదో చాలా షాప్స్ అయితే తిరిగాను. సో చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఇది. వచ్చేసి నాకు 700 రూపీస్ పడింది. సో చెప్పాను కదా డీటెయిల్డ్ వీడియో నేను పెట్టాను, దాంట్లో అయితే మొత్తంగా చూపించాను. సో ఒకవేళ కావాలంటే ఆ లింక్ పెడతాను, అది క్లిక్ చేసి చూడండి. నేను డీటెయిల్గా చెప్పాను మొత్తము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెహంగా అనమాట. ఇది కూడా నేను బయట తీసుకున్నాను. సో ఇది క్లాత్ వచ్చేసి కట్ పీస్ శారీ అనమాట. కట్ పీస్ శారీ నుంచి నేను డిజైన్ చేసుకున్నాను. వన్ సెకండ్. సో ఇది వచ్చేసి ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను. సో మొత్తం ప్లీట్స్తో స్టిచ్ చేసుకున్నాను ఇట్లా. సో ఈ శారీ కూడా క్రష్డ్ శారీ మంచి ట్రెండింగ్లో ఉన్నదన్నమాట పోయిన ఇయర్ అంతా. సో దానికోసం నేను తీసుకొని అప్పుడు కట్ పీస్ శారీ ఇది జస్ట్ 350 రూపీస్కి తీసుకున్నాను. నాకు పెద్ద ఏం ఖర్చు అవ్వలేదు. అప్పుడు ఎవరో కామెంట్లో పెట్టారు అక్కడ థంబ్నెయిల్కి దీనికి సెట్ అవ్వలేదని. నాకు 350 రూపీస్ క్లాత్ పడింది. అండ్ లైనింగ్ వచ్చేసి ఒక 100 రూపీస్ పడింది. 450 రూపీస్కి నాకు ఇంకేం ఎక్స్ట్రా ఖర్చు ఏం పడలేదు అసలు. సో ఇది చూడండి ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను, కొంచెం డోరీస్ లాగా బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇలా ఒక ఏదో ట్రై చేశాను అనమాట ఇట్లా. సో యూట్యూబ్లో చూసాను ఇట్లా వచ్చింది. సో ఇది పెట్టుకున్నాను. దీని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా నేను లింక్ పెడతాను. అండ్ దీని దుపట్టా కూడా నేను మొత్తము ఎలాగో మనకి ఇది 7.5 మీటర్స్ వచ్చేసింది అనమాట క్లాత్. సో దానివల్ల నాకు దీంట్లోనే మొత్తం వచ్చేసింది. కట్ పీస్ శారీస్ ఆల్మోస్ట్ మనకి ఎక్కువే వస్తాయి అనమాట, 6.5. సో నాకు 7.5 మీటర్స్ వరకు వచ్చింది. సో నేను ఇది వచ్చేసి దుపట్టా ఇది మనకి పళ్ళు వస్తుంది కదా, సో దాన్ని అట్లే పెట్టేశాను. సో అది వచ్చేసి నేను మామూలు నార్మల్గా వేయకుండా ఇలా ఫ్రంట్ ప్లీట్స్ పెట్టి వేసుకున్నాను అనమాట ఈ దుపట్టాతో. ఇది 2.5 మీటర్స్ తీసాను, నేనేం తక్కువ తీయలేదు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చేసి నెట్ క్లాత్ నా దగ్గర ఇంట్లో ఉన్నిందనమాట. సో నాకేం ఖర్చు అవ్వలేదు. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ వచ్చి తీసి దీనికి పెట్టానమాట. సో నెక్ ఇది నార్మల్ రౌండ్ నెక్తోనే ఇచ్చేసాను, బ్యాక్ ఫ్రంట్ అంతా రౌండ్ నెక్తో వచ్చేసి దీనికి డిజైన్ వచ్చేసి కింద డోరీస్ కూడా సేమ్ అట్లానే పెట్టేశాను అనమాట. సో దీనికి ఒక బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను సేమ్. సో ఇలా సో సింపుల్గా అదే క్లాత్తోనే మిగిలిన లెఫ్ట్ ఓవర్ క్లాత్తోనే నేను ఇలా బెల్ట్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. చూసారు కదా ఇలా మొత్తం నేను స్టిచ్ చేసుకున్న లెహంగా చోలీస్. దీనికి ఎవరికైనా కావాలంటే దీని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్కడ ఎలా ఏం తీసుకున్నాను అనేది మొత్తం నేను దాంట్లో చెప్పానమాట. ఆ వీడియోస్లలో ఒకవేళ కావాలంటే అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. సో చూసారు కదా నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న లెహంగా చోలీ అనమాట. ఇవన్నీ హాఫ్ శారీస్ లెహంగా చోలీ కలెక్షన్ నాది ఇది. సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది నా డ్రెస్సెస్ కలెక్షన్, నా లెహంగా చోలీ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.